దేశంలో రాష్ట్రంలో అవినీతికి అడ్రస్ ఎక్కడ చూసినా రాష్ట్రంలో దేశంలో అవినీతి రాజ్యమేలుతున్నదానికి నిదర్శనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 9.5 సంవత్సరాలు చూసిండ్రు. ఎక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులను దోసుకొని ఇవ్వకుండా రైతులకు భరోసానిచ్చి రైతన్నలారా, అన్నం పెట్టే దాతలారా, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చిన ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఏమైపోయింది, రాష్ట్రమంతా దేశమంతా ఇలా స్థానికంగా ఇద్దరు బీజేపీ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఏనాడు ఏ పాపనవోనే ఇంత దాదాపు 27 లక్షల కుంటాల పత్తి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చింది. 27 లక్షల కుంటాలు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వస్తే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 25 లక్షల కుంటాల పత్తి సిసిఐకి ఉన్నది. 1,60,000 కుంటాలు, 61 లక్షల కుంటాలేమో 61,000 కుంటాలు అంటే దగ్గర 2 లక్షలు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్పిన ఈ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో గూడుగోన మొదలైనటు నుంచి గూడుగోనకు కాలకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆ రోజు గూడుగోన చేసినాడే పోయింది తప్ప మళ్ళీ ఏనాడు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వెళ్ళలే. ఎన్నడూ అధికారులతో కనీసం ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టింది. ఏం జరుగుతుంది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అని చెప్పి నా ఎమ్మెల్యే పెట్టాడు, నా ఎంపీ పెట్టాడు. ఎమ్మెల్యే సంగతి తెలుసు, గుడుగోన చేసిండు, దోసుకొని తంచుకొని నేను మాత్రం మీకు పాదసాటు నుంచి ఉంటా అని చెప్పి ఆ గూడుగోనతోటే గ్రీన్ సిగ్నల్ మొదలైందని చెప్పి ఇలా కనబడుతుంది. మరి ఎందుకు జరగలే గతంలో? ఇంతకంటే 40 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్, 35 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది. మొత్తానికి మొత్తం సీసేతులు కొనిపించాం, రాత్రి భవాలు కష్టపడ్డాం. నేను కానీ అప్పుడు మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా నాయకుడు కానీ ఎక్కడికక్కడ పకడ్బందీగా రైతుకు అన్యాయం జరగద్దు, రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్, మార్కెట్ 4 డిపార్ట్మెంట్లతోటి రైతు సంఘ నాయకులతోటి మొదటి నుంచి బృందాలుగా ఏర్పాటు చేసి ఎక్కడన్నా అవినీతి జరిగితే, ఎక్కడన్నా అక్రమాలు జరిగితే మేము ఉన్నామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చింది. కానీ ఎమ్మెల్యేనే స్వయంగా గూడుగోన ఏ రోజు ఈ మార్కెట్ కమిటీలో ఎప్పుడు చేస్తాం, చేసిన గూడుగోన చేసినాం. వారం 10 రోజులు ఇదే రకంగా మాయిశ్చర్ పర్సెంటేజ్ తోటి ఎక్కువ వస్తే వారం నుంచి 10 రోజులు, ఈ రోజు మొదటి రోజు ప్రారంభం రోజు జరిగినా అది 10 రోజుల వరకు జరగాలని చెప్పినాం. ఆ కండిషన్ తోటి ఒప్పించినాం, 1-2 సార్లు చేసినాం. కానీ ఒక్కరోజు కొని తర్వాత మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అని చెప్పి ఆ నోటు 6200కి ఇచ్చిన ప్రైవేట్. అసలు ఎందుకు జరిగింది?
ఇలా బయట నుంచి పత్తి తీసుకొచ్చి మార్కెట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి ఇలా మొదలు సెక్రటరీ సస్పెన్షన్ అయినా ఇంకా పూర్వపరాలకు కలెక్టర్ గారి మాకు అపార్ట్మెంట్ అయినా ఉట్నూరు మీటింగ్లో ఉందని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి దీనిపైన పూర్తిగా డెప్త్గా దర్యాప్తు జరిపించండి. దీంట్లో రాజకీయ నాయకులున్నా అధికారులున్నా ఎంత పెద్ద అధికారులున్నా అందరినీ బయటకు తీయండి. ఇలా దాదాపు 3,500 ఏమంటారు దాన్ని టెంపరీ లైసెన్స్ ఇచ్చింది, టీఆర్ ఇచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఇక్కడ పత్తి దొంగ పత్తి బయట జిల్లా నుంచి తీసుకొచ్చి మార్కెట్ కమిటీ వాళ్ళు మరి దాంట్లో ఎవరెవరి హస్తం ఉందో బయటకు తీయండి. మరి ఇలా కుమ్మక్కయిందని చెప్పి మాకు ఒక అనుమానం కలుగుతాం. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి ఇలా వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే ఎంత ఆసియాలోనే సెకండ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మనది. అటువంటి మార్కెట్ కమిటీలో ఇలా మొట్టమొదటిసారి అవినీతి జరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఇది మీ కూడా వచ్చనే మీరు ఉండి ఏం చేయలేకపోయిందంటే మీ హస్తం ఏమన్నా ఉందా? ఎందుకు మరి ఈ రకంగా ఇంత 3,500 టీఆర్ ఇచ్చే అవసరం ఏమొచ్చింది? ఎందరో మంది కౌలు రైతులు ఆదిలాబాద్లో ఉన్నారు. ఎందరో మంది పట్టదారులు ఇచ్చినటువంటి క్రాప్ కటింగ్స్ లెక్కలు ఎందరు రైతుల దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఇంత క్లియర్గా ఆన్లైన్లో ఉన్నప్పటికీ ఓటీపీల ద్వారా తెలుస్తుంది. ఇలా జోగు రామన్నకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పత్తి పెట్టిండు, క్రాప్ బుకింగ్లో ఎంత తీసుకున్నారు, ఎవరేజ్ ఎక్కరకు రాగా జోగు రామన్నకి ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఇది ఏమీ జరగకుండా ఇది అధికారులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు దీంట్లో అందరు కుమ్మక్కైతే తప్ప ఇది జరగదు. ఇది ఉన్నందరు కలిసి చేసినటువంటి దొంగతనం. అందుకొరకే మరి దీన్ని ఏమన్నాలా అంటే ఎందుకు వెళ్ళలేదు నాయకులు? మేము ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టేది కమిషన్ ఏజెంట్లతోటి, సీసీ అధికారులతోటి, రైతు సంఘాల నాయకులతోటి మధ్యన మీటింగ్లు పెట్టి కలెక్టర్ గారిని కూడా మీరు పర్యవేక్షణ చేయాలా, జేసీ గారిని పూర్తి స్థాయిలో అక్కడనే మార్కెట్ కమిటీకి అప్పచెప్పండి, ఈ రకంగా చేసిన తప్ప. కానీ వీళ్ళు ఏమైపోయింది? సీసీఐ అంటే కమిషన్ కార్పొరేషన్గా తయారైంది. కాటన్ కార్పొరేషన్ కాదది, కమిషన్ల కార్పొరేషన్గా తయారైంది. కాబట్టి ఈ కమిషన్ కార్పొరేషన్లో ఎవరి హస్తం ఉంది, ఇంకెవరెవరి హస్తం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో మరి ఏదైతే నిన్న జరిగినటువంటి ఇన్క్వైరీలో ఒక సెక్రటరీ గారినే బాధ్యులు చేసిండ్రు, ఒక సెక్రటరీ గారే బాధ్యుడు కాకుండా ఇంకా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఇలా పత్రికలు చదివితే మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత సమయం ఇస్తాం, సమయం ఇచ్చిన తర్వాత సకాలంలో ఎవరెవరు దొంగలో బయటపడకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఇలా పత్రికా మీడియా ద్వారా మరి ఇలా ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారికి, జిల్లా